హాయ్ ఫ్రెండ్స్, అందరూ టిఫిన్ చేశారండి. టీ అయితే తాగేసా. ఇప్పుడు టీలో చపాతి అద్దుకొని తినేసానండి. కానీ ఇప్పుడు ఆంటీ అయితే, ఇంటి ఓనర్ ఆంటీ అయితే నాకైతే ఇది అట్టు అంటారంట అండి. మేమైతే దోశ అంటాము, కానీ ఇటు సైడ్ వాళ్ళు అట్టు అంటారంట. కానీ ఈ అట్టు అయితే మొన్న ఒకసారి ఇచ్చింది ఆంటీ, చాలా టేస్ట్ ఉందండి. అసలు నేను మళ్ళీ అడిగా, ఆంటీ ఏమేమి వేసారు దీంట్లో, చాలా టేస్ట్ ఉంది అంటే ఆంటీ చెప్పారు ఒట్టి బియ్యము పెరుగులోనే నానబెట్టేసి చేసిందంట ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంది. అసలు నాకైతే చాలా ఇష్టమైంది ఈ అట్టు. నేను కూడా ట్రై చేయాలి అనేసి అనుకున్నా. చేస్తా అంటే మనం ఇప్పుడు అన్ని బౌలు మన దగ్గర తెచ్చుకోలేదు, మామూలుగా వండుకుని ఒక 2 చెరవలు మాత్రమే తెచ్చాము, ఎక్కువ ఏం తేయలేదు సామాన్లు అయితే. ఇంకా ఇది ట్రై చేయాలి ఫ్రెండ్స్, ఎట్లా ఉందో ఏం కథో. నేను కూడా ఒకసారి ట్రై చేసి మా ఇంట్లో వాళ్ళకి టేస్ట్ అయితే చూపించాలి. చాలా బాగుందండి ఇది. అసలు మీకు కూడా అందరికి తెలిసే ఉంటుందేమో, ఎంతమంది తెలిసే ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అసలు కారం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసి చేసింది ఆంటీ. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఫస్ట్ ఇచ్చినప్పుడు దోశ ఏమో అనుకున్నా ఫ్రెండ్స్. ఆంటీ దోశ అయితే చాలా బాగుంది అంటే, నేను ఇంట్లో పోయినప్పుడు ఆంటీ వాళ్ళ ఇంట్లో పోయినప్పుడు ఆంటీ ఏం చేసింది, పెన్నం మీద కాకుండా ఒక బాండిలో వేసేసింది. అందుకని ఏందబ్బా ఇది అనేసి ఇట్లా అనుకున్నా. కానీ ఆంటీ అనేది దోశ కాదమ్మా ఇది అట్టు వేసాను అనేసి. ఓకేనా ఫ్రెండ్స్? మీలో ఎంతమంది తెలిసిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే నోరైతే ఊరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి.